ప్రమాదకరమైనటువంటి సంఘటన. తక్షణమే మీరు అతను అరెస్ట్ చేయాలి, విచారించాలి. అది కాదండి, అరెస్ట్ చేసి ఎన్నిసార్లు పోలీస్ కస్టడీలోకి తీసుకుంటున్నారు రాజకీయ నాయకుల్ని, నేరస్తుల్ని. రాజకీయ నాయకులు కూడా తీసుకున్నారు, నేరస్తులనే కాదు, పోలీస్ కస్టడీ అని తీసుకుంటారు. ఎందుకు అరెస్ట్ చేయరు? పోలీస్ కస్టడీలో ఎందుకు విచారించరు? వాళ్ళకి ఏమైనా ఎగ్జామ్షన్స్ ఉన్నాయా? మీరే విచారిస్తున్నారు కాబట్టి పోలీసు వారికి చట్టాలు వర్తించవనేటువంటి భావనతో ఇవాళ మీరు ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి అంశం. అంతేకాదు, సాయికృష్ణ కేసుతో పాటు క్రాంతి కుమార్ కేసు 21వ తారీఖున, మే 27వ తారీఖున చనిపోయాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది మే 23వ తారీఖున సాయికృష్ణ చనిపోయాడనే ఆరోపణ ఉంది. ఏం చేశారు? కేసు కట్టారు 21వ తారీఖునే, అనుమానాస్పద మృతి అని కట్టారు. ఆ తరువాత వీడియో బయటకు వచ్చింది. వాళ్ళ నాన్న వెళ్ళి రిపోర్ట్ ఇచ్చాడు. ఎందుకు మర్డర్గా మార్చరు? ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయరు? ఎందుకు కోల్డ్ స్టోరేజ్లో పడేశారు? వీఆర్ డిమాండింగ్ ఇమీడియట్లీ దాన్ని మర్డర్ కేసుగా మార్చి విచారణ జరిపి దోషుల్ని శిక్షించాలి. అలా కాకపోతే వ్యవస్థలు సర్వనాశనం అయిపోతాయి. ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? ఆ ఎఫ్ఐఆర్ని మీరు అనుమానాస్పదంగా రిజిస్టర్ చేసిన 21వ తారీఖున జరిగినటువంటి సాక్ష్యాధారాలు ఉన్నప్పుడు కూడా ఎందుకు మీరు ఈ విధంగా చేస్తున్నారు? అందువల్లనే మేము డిమాండ్ చేస్తున్నాం, సిబిఐ దర్యాప్తు దీనిలో జరపాలనేది మా డిమాండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. నేను మనవి చేస్తున్నా, ఈ బాధ్యతల నుంచి ఎవరూ తప్పించుకోలేరు. చివరికి ముఖ్యమంత్రి కానీ హోంమంత్రి కానీ వీళ్ళెవ్వరూ కూడా ఈ బాధ్యతల నుంచి తప్పించుకోలేరు. నేరం చేశారు, ఈ నేరానికి బాధ్యత వహించవలసింది ఈ ప్రభుత్వం. విజయవాడ పోలీస్ స్టేషన్లో చట్టాలు అమలు కాకోకుండా అతి దారుణంగా వ్యక్తుల్ని భక్షించేటటువంటి కార్యక్రమాలు జరుగుతుంటే దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. దానికి స్పష్టంగా ఇంకోటి కూడా చెప్పదలుచుకున్న కొన్ని డిమాండ్స్ కూడా ఈ రోజున చెప్పదలుచుకున్నాం. మార్కాపురం నుంచి తీసుకొచ్చిన టాస్క్ ఫోర్స్ సిబ్బంది ఎవరు? వారి పేర్లు ఏంటి? బయట పెట్టాలి పోలీసు వారు. కమిషనర్ గారిని బయట పెట్టాలి. నేను ఇంకోటి మనం చేస్తున్నా, కమిషనర్ అనే వ్యక్తి విధుల్లో ఉండగా న్యాయం జరగదు. ఆయన్ని విధుల నుంచి తప్పించాలి, సస్పెండ్ చేయాలి. ఆయన ప్రోద్బలంతోనే టాస్క్ ఫోర్స్ వెళ్ళి తీసుకొచ్చిందనేటువంటి అనుమానాలు మాకున్నాయి, సాక్ష్యాలు కూడా ఉన్నాయి. దానికి టాస్క్ ఫోర్స్ అనేది కమిషనర్ యొక్క ఆదేశాల మేరకు మాత్రమే పనిచేస్తుంది కాబట్టి, దీనిలో కమిషనర్ ఇన్వాల్వ్ అయ్యాడు కాబట్టి కమిషనర్ని విధుల నుంచి తప్పించి సస్పెండ్ చేసి విచారణ కొనసాగిస్తే తప్ప దీనిలో వాస్తవాలు బయటకు రావు. వీళ్ళు చేసేదాని గురించి కూడా అసలు టాస్క్ ఫోర్స్ని ఎవరు పంపారు చెప్పాలి. వాళ్ళంతా వాళ్ళు వెళ్ళారా వీళ్ళు వెళ్ళారా చెప్పాలి. అయితే ఎన్బిడబ్ల్యూ మీద మీరు వెళ్ళి తీసుకొస్తే ఇమీడియట్గా కోర్టులో ప్రొడ్యూస్ చేయవలసిన మీరు ఎందుకు కోర్టులో ప్రొడ్యూస్ చేయలేదు? ఇవన్నిటినీ కూడా దీని మీద వాస్తవాలు బయటికి రావాలి. కాబట్టి సాక్షుల్ని ఆల్రెడీ బెదిరించే కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ సాక్షుల్ని బెదిరించే కార్యక్రమాలు ఆపాలి, సాక్షులకి రక్షణ కల్పించాలి, సాయి కృష్ణ కుటుంబానికి రక్షణ కల్పించాలి, అలాగే ఈ క్రాంతి కుమార్ కుటుంబానికి కూడా రక్షణ కల్పించాలి. కాబట్టి తక్షణమే దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. దీన్ని వ్యవస్థలన్నీ కూడా కుప్పకూలిపోయే విధంగా ఇవాళ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. దీన్ని అందరూ వ్యతిరేకించాలని కూడా